వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం మూసారాంబాగ్లోని వెస్ట్ ప్రశాంత్ నగర్లో ఉన్నాం. ఇక్కడ ఒక విచిత్రకరమైన పరిస్థితి ఉన్నది. అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి అవి డీజిల్ స్మెల్ వస్తూ నల్లగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ విజువల్ చూడొచ్చు. ఇప్పుడే పట్టిన నీళ్ళు ఇవి. ఈ నీళ్ళు చూస్తే ఎంత ఎంత డర్టీగా ఉన్నాయి, ఏ కలర్లో ఉన్నాయి. దీని స్మెల్ చూస్తే డీజిల్ స్మెల్, ఫ్యూయల్ స్మెల్ వస్తూ ఉంది. ఈ వాటర్ ఏ కలర్లో వస్తూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. దాదాపు ఇక్కడ నుంచి ఈ గల్లీ మొత్తం అని చెప్తా ఉన్నారు ఇక్కడున్న స్థానికులు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు సమస్య ఏంటి, ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ సమస్యకు కారణం ఏంటి అనేది వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏం పేరు అనే పేరు? అంజయ్య సార్. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? సంవత్సరం నుంచి వస్తుంది మాకు స్మెల్ ఇది. ఆయనకు కూడా చెప్పినాము. ఆయన ఏం పెట్రోల్ పంప్ చెప్పినాము. గ్రౌండ్ వాటర్ ఎట్లా పొల్యూట్ అయిందని మీరు అనుకుంటున్నారు? మాకైతే డీజిల్ లీకేజ్ అని మేము అనుకుంటున్నాం సార్. డీజిల్ లీకేజ్ అంటే ఇక్కడ డీజిల్ ట్యాంకులు ఏమైనా ఉన్నాయి దగ్గరలో? పక్కకే పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ బంక్ ఉంది ఉన్నది. అంటే పెట్రోల్ బంక్ లో డీజిల్ లీక్ అయ్యి అండర్ గ్రౌండ్ మీ బోరు వాటర్ లో కలిసి అది ఇట్లా వస్తుందని మీరు అనుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు? మాది ఏం లేదని వాళ్ళు అంటారు. వాళ్ళది ఉండే ఆల్రెడీ లీకేజ్ చేయించారు వాళ్ళు. అయితే పోలేదు ఇంకా అది మనకు. ఇప్పుడు 1 year నుంచి ప్రాబ్లం ఉంది మనకు. నా ఒక్కరే కాదు, ఇక్కడ లైన్గా 10 ఇళ్ళలు ఉన్నది. అది మీరు చూసిరా, మీరు దాన్ని బట్టి మీకే తెలుసు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు అనేది. మళ్ళీ ఇక్కడ అధికారులకు కానీ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేట్లకు కానీ కార్పొరేటర్కు ఇచ్చినాము లెటర్ ఇచ్చినాము. సార్ ఇక్కడనే వచ్చారు. ఏమంటారు? ఇట్లా ఆయన ఏమంటారు, చెప్దాం చూపిద్దామని చెప్పిండు సార్. ఎవరైనా పిలిపిస్తా చూపెడతా అని చెప్పిండు. ఒక 1 year నుంచి ప్రాబ్లం ఉంది. డీజిల్ లీక్ అవ్వడం వల్ల బోర్ వాటర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందరికి. ఇప్పుడు డీజిల్ లీక్ అయితే పక్కనే ఉన్న ఒక బోర్కో 2 బోర్లకో వస్తుంది. ఈ కాలనీ అంతా ఎట్లా డీజిల్ లీక్ అవుతుంది? ఇంకా అదే ఇప్పుడు వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది కింద నుంచి. ఈ సమస్య పెద్దది ఉంది. ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు దాదాపు 10-15 ఇళ్ళ వరకు మొత్తం డీజిల్ వస్తుంది. అందరూ బోర్ వాటర్ ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తాగేవాళ్ళు నాక్వాగార్డ్తోని. సో ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే, ఇప్పుడు మనకి పెద్దగా కలెక్టర్ కూడా మేము తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. మాకు న్యాయం కావాలి. ఏమని ఇక్కడ వీళ్ళు క్లియర్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో రిపేర్ చేసుకుంటే బోర్ వాటర్ అనేది మంచిగా కావాలా, లేదంటే కాలనీ మొత్తం బోర్ వాటర్తో ఉంటే కాలనీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఓనర్ను మీరు సంప్రదించారా? అతను ఏమంటున్నాడు? వాళ్ళు మేము రిపేర్ చేయించుకున్నాము, మా దగ్గర నుంచి ఏ ప్రాబ్లం లేదు, మాకు డీజిల్ లీక్ ఏం లేదు అని చెప్తున్నారు అతను. సరే, మా ఏరియా కార్పొరేటర్ గారు కూడా మేము కలిసి వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చాక నెక్స్ట్ డేనే మాకు వచ్చి వాటర్ చేశారు, అన్నీ చేశారు. సరే, దీని గురించి ఇంకా చూద్దాం మనము అని చెప్పారు. జస్ట్ ఒక 5 days అవుతుంది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు వాటర్ గురించి. సో మేము ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద ఇష్యూ ఉంది ఇది. సో మేము ఇంకా పై అధికారి కూడా తెలిస్తే బాగుంటుంది మీ పల్లవి టీవీ ఛానల్ వల్ల అని మేము అనుకుంటున్నాం. ఇది చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్దగా ఉంది ఇది. అట్లా అని చాలా పెద్ద ప్రాబ్లం ఇది. అది గాయత్రి అపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు రోజు వచ్చి చెప్పిపోతున్నారు ఆమె సార్ ఎట్లా ఇట్లా ఎన్ని రోజులు అని ఉండాలి, ఇక్కడ కాలనీలో మళ్ళీ వెకేట్ చేసుకోవాలన్నా అపార్ట్మెంట్ అట్లా. ఇప్పుడు బాబా రెసిడెన్స్ కదా, ఆయన వార్నూరు కూడా వచ్చాడు, వాళ్ళకు కూడా అదే ప్రాబ్లమే ఉంది. మేము ఈ బిల్డింగ్లో ఉంటాం, మాకు అదే ప్రాబ్లమే ఉండే. చాలా కనీసం వాటర్ ఇది చేద్దామంటే కూడా కష్టంగా ఉండే. ఎంత సఫర్ అయ్యామంటే అంత సఫర్ అయ్యాము. మా పిల్లలు కూడా కాల్ చేసి వెళ్ళిపోదాంపా ఈ ఏరియా అట్లా అన్నట్టు చెప్తున్నారు. చాలా అంటే చాలా సఫర్ అయ్యాము ఈ ఏరియా అంతా. అంటే ఈ పొల్యూటెడ్ వాటర్ తోని ఎన్ని కుటుంబాలు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నాయి ఈ కాలనీల మొత్తంలో? అపార్ట్మెంట్లకే ప్రాబ్లం ఉంది. కుటుంబం ఏంది ఇక్కడ ధనరాజు వాళ్ళు, ప్రవీణ్ సింగ్ వాళ్ళు అపార్ట్మెంట్ కూడా ఉంది. మొత్తం ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. చెప్తాడు ఇప్పుడు సార్ ఉంది కదా బాబా రిజార్ట్, ఇల్లు వాటర్ లేక ఇల్లు కాల్ చేసిపోయాను సార్ కిరాయిదారు. ఇదంటే మాకు దగ్గర ఉంది అనుకోండి, బాబా రెసిడెన్స్ ఓనర్ వచ్చారు అడగండి, వాళ్ళకి చాలా దూరం ఉంది, వాళ్ళకి కూడా అదే ప్రాబ్లమే. నేనైతే ఇల్లు అమ్ముకొని పోదాం అనుకున్నా సార్. నేను ఇక్కడికి వెళ్ళి కాల్ చేసి పోదాం అనుకుంటా. నాకు వచ్చినంత స్మెల్ ఎవరికి వస్తలేదు సార్, అంత స్మెల్. చెప్పండి భయ్యా, ఎప్పటి నుంచి నీ సమస్య ఉంది, అసలు ఈ సమస్యకు కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? In the last 1 year we are facing this same problem. మాకు ఇది డీజిల్ వాసనే వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ డ్రైనేజ్ ప్రాబ్లం మాకు డీజిల్ స్మెల్ రాదు బేసికల్లీ. మేము పెట్రోల్ పంప్ ఓనర్ కూడా మాట్లాడినాం పోయి, సార్ ఇది ఏంది ఇష్యూ సాల్వ్ చేయంటే హీ ఆల్సో టోల్డ్ అస్ మేము రిపేర్ చేపించినాం, అన్ని చెక్ చేపించినా మా దగ్గర ఏం లీకేజ్ లేదు అని ఆయన చెప్పిండు. అయినా కూడా మాకు ఇన్ ద లాస్ట్ 1 year మేము సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాం. నా ఇల్లు ఇట్స్ ఆల్మోస్ట్ 15th house ఫ్రమ్ ఇన్ దిస్ లైన్, బట్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ ద సేమ్ స్మెల్స్ ఇన్ ద లాస్ట్ 1 year.
మొత్తం పొల్యూటెడ్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్. మేము ట్రై చేసినాం, చాలా మందికి చెప్పనీకు పిలిపించి వాటర్ టెస్ట్ కూడా చేపించినాం, పిహెచ్ లెవెల్స్ కూడా చూపించినాం. ఇట్ వాస్ వెరీ హై, అన్యూజబుల్ వాటర్ ఉంది, ఈక్వల్ టు డ్రైనేజ్ వాటర్ ఉంది. సో వీఆర్ ఫైండింగ్ ఫర్ అ సొల్యూషన్, సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ మీడియా. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు, ఆఫీసర్ దగ్గరికి కానీ లెటర్ రాసి పంపించినాం మేము. సో మేము లెటర్ రాసి కలెక్టర్ దగ్గర కూడా అప్రోచ్ అవుతున్నాం. వీ ఆల్సో సబ్మిటెడ్ అ లెటర్ టు కలెక్టర్ యాజ్ వెల్. సో వీఆర్ సీకింగ్ ఫర్ హిస్ ఆన్సర్స్ అండ్ కమింగ్ అండ్ చెకింగ్ అప్ విత్ ద గవర్నమెంట్. ఈ సమస్య ఎక్కడ లేని విచిత్రమైన సమస్య. అసలు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిందంటే ఉప్పు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ డీజిల్ రావడం ఏంది గ్రౌండ్ వాటర్కి? డీజిల్ స్మెల్ ఏంటి అసలు? కరెక్ట్గా మీరు చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా డీజిల్, ఆల్మోస్ట్ ఇంకొంచెం క్వాలిటీ ఉంటే దాన్ని వాడుకునేలాగా ఉంది నిజంగా చెప్పాలంటే. సో ఇది ఒక 1 year నుండి ప్రాబ్లం మాకు ఉంది. సో వీళ్ళకి దగ్గర ఉందంటే ఇది ఒక ప్రాబ్లం అనుకుందాము. ప్లస్ మాది వెనకాల జస్ట్ గాయత్రి అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది మాది. సో మాకు 12 flats ఉన్నాయి. 1 year నుంచి మేము సేమ్ ఫేస్ చేస్తున్నాం. కనీసం పొద్దున మొహం కట్టుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మా దానికంటే క్వాంటిటీ వీళ్ళకి ఇంకా ఎక్కువ విపరీతంగా ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు కదా, కనీసం ట్యాప్ ఆన్ చేస్తే, బోర్ ఆన్ చేస్తే కంప్లీట్ స్మెల్లే వస్తుంది బయటకి. సో మాకు ఉంది ప్రాబ్లం. సో మేము ఎన్నిసార్లు వెళ్ళి బంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఒకసారి వాళ్ళు ఏదో పైపులు ఓపెన్ చేసి రిపేర్ చేసినా అన్నారు, కానీ ఎక్కడ కూడా దానికి మాకైతే సొల్యూషన్ రాలేదు. సేమ్ కంటిన్యూ అవుతుంది కూడా. 2-3 సార్లు కొంచెం వాళ్ళు ఆన్సర్లు కూడా డిఫరెంట్గా చెప్పి ఎవరు కూడా రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. సరే పోండి, మీరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు, ఎక్కడైనా ఇచ్చుకోండి అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. సో తర్వాత మేము మళ్ళీ వెళ్ళి మొన్న కార్పొరేటర్ గారిని కలిసాము, లెటర్ కూడా అందజేసినాము. మేము నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ అంటే మండే కానీ ట్యూస్డే కానీ వెళ్ళి కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లెటర్ కూడా సబ్మిట్ చేసినాం, లెటర్ కూడా డ్రాప్ చేసి పెట్టేసినాము. చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరివి ఒక 20-30 మంది సంతకాలు కూడా తీసుకున్నాం ఆల్రెడీ. వెళ్ళి అక్కడ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాము. అంటే ఈ యొక్క బంక్ కారణంగానే మీ వాటర్ పొల్యూట్ అయిందని మీరు అనుకుంటున్నారు? డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, ఎందుకంటే కలర్ చేంజ్ కూడా వస్తున్నాయి. డ్రైనేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా, స్మెల్ కంప్లీట్ డీజిల్. ఎందుకంటే మేము శాంపిల్ బాటిల్లో తీసుకొని కార్పొరేట్ గారిని కూడా కలిసాము, ఆయన కూడా చూశాడు. వాళ్ళ వాటర్ శాంపిల్స్ కోసం చెక్ చేయడానికి గవర్నమెంట్ HMWC వాళ్ళని కూడా పంపించారు, వాళ్ళు చూసారు క్లియర్గా ఇది కంప్లీట్గా స్మెల్ కంప్లీట్ డీజిల్ మిక్స్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు పంపించారు గవర్నమెంట్ నుండి, వాళ్ళు వచ్చారు చెక్ చేశారు కూడా. ఇక్కడ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు, డ్రైనేజ్ చూసారు, మా అపార్ట్మెంట్కి వచ్చారు, మా దగ్గర శాంపిల్ టెస్ట్ చేశారు, ఇక్కడ టెస్ట్ చేసారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా దీని కనీసం ఒక చుక్క కూడా మనం నోట్లో పోసుకునే పరిస్థితి. ఇప్పుడు ఎన్ని హౌస్ హోల్డ్స్ ఇట్లా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి పొల్యూటెడ్? చుట్టుపక్కల ఒక 10-15 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి మొదలు పెడితే ఎక్కడెక్కడైతే బోర్ ఉందో వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంది. ఇటు ఒకటే కాదు, ఇటు సైడ్ కూడా వీళ్ళకి ప్రాబ్లం ఉంది, అటు సైడ్ ప్రాబ్లం ఉంది, చాలా మందికి ప్రాబ్లం ఉంది. ఎన్ని ఫీట్ల లోపల ఉంది మీ దగ్గర బోరు? ఎన్ని ఫీట్ల లోపల? అంత ఐడియా లేదు, బట్ మాది 300+ ఉండొచ్చు మాకు వాటర్ ఉంటుంది. మాకు 350+ ఉంటుంది, అంతకుమించి ఎంత ఇంక ఉండదు అంతే. సో ఇది మొత్తానికి ఏంటంటే అందరి దాదాపు 15-20 అపార్ట్మెంట్లలో మొత్తం గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. అది డ్రైనేజ్ వాటర్ కలర్ ఏమో డ్రైనేజ్ వాటర్ కలర్ ఉంది, స్మెల్ ఏమో డీజిల్ స్మెల్ వస్తూ ఉంది. ఈ వాటర్ వాడుకోలేక కనీసం ఒక 4 years నుంచి మేమైతే అసలు బోరే వాడతలేము. మీకు ప్రాబ్లం తర్వాత వచ్చింది, ఫస్ట్ మేమే ఫేస్ చేసినాం ఇక్కడ. తర్వాత కొంచెం ఏరియా చుట్టూ అయిపోయింది. మేమైతే ఇప్పుడు బోర్ నీళ్ళే వాడకుండా అయింది. ఈ స్మెల్ వస్తుందనే బోర్ నీళ్ళు వాడట్లేదా? అవును, మొత్తం నల్లగా వస్తుంది నీళ్ళు. వాటర్లోకి వెళ్ళి పెట్రోల్ వాసన వస్తుంది, మురికి నీళ్ళ వాసన వస్తుంది. అసలు ఇది దేనికి వాడని రాదు. ఇదైతే మేమైతే ఇక మర్చిపోయినాం. మస్తు అప్లికేషన్ చేసినాం, ప్రతి ఒక్క జగాల రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరి జగా ట్రై చేస్తున్నాం, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు. 4-5 years నుంచి ఉంది ప్రాబ్లం. ప్రస్తుతం ఈ కాలనీ వాసులు ఇక్కడ ఏదైతే ఆరోపిస్తున్నారో ఈ బంకు వల్లనే తమకు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి డీజిల్ స్మెల్తో వాటర్ వస్తున్నాయని ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ బంకులో ఉన్నాం. ఆ బంకు ఓనర్ ప్రస్తుతానికి అందుబాటులో లేడు, అండ్ తన ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే అండి. నేను కరుణాకర్ అని పల్లవి మీడియా నుంచి. చెప్పండి సార్, ఈ కాలనీ వాసులంతా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది, మాకు డీజిల్ స్మెల్ వస్తుందని చెప్తా ఉన్నారు. మీ బంకు నుంచే లీక్ అయిందని వాళ్ళ అనుమాన పడుతున్నారు. ఏంటి సార్, నిజమేనా? రాంగ్ అండి. లేదా మీ దగ్గర లీకేజ్ లేదా? డీజిల్ లీక్ ఉంటే మేము వ్యాపారం ఎట్లా చేయగలుగుతాము? పెట్రోల్ లీక్ కూడా మేము వ్యాపారం ఎట్లా చేయగలుగుతాం? వ్యాపారం చేయలేం కదా. ఇది 100 రూపాయలు లీటర్లు. అవునవును. 1 లీటర్ పోయినా కానీ మేము మా సంస్థ నడిపేయలేం కదా. ఎట్లా నడిపేయగలుగుతాం? అదే వీళ్ళు చుట్టుపక్కల సరే 1-2 బోర్లు కాదు, చాలా బోర్లలో ఇదే ప్రాబ్లం ఉందట. మళ్ళా టెస్ట్ చేయించుకోమని చెప్పండి వాళ్ళను. అదే వాటర్ చెక్ చేయించుకోమని చెప్పండి.
ఇప్పుడు మొన్న వరదలకి ఏంటంటే పొల్యూట్ వాటర్ చాలా వచ్చింది. ఓకే. అది దాన్ని ఏమైనా అనుకుంటున్నామో కానీ అటు మేము ఒక సింగిల్ హాఫ్ లీటర్ లీక్ అయినా అని మేము వ్యాపారం చేయలేము మేము. అవునవును. మీరు మీరు చెప్పండి, చేయగలుగుతామా? లేదు లేదు, అట్లా పెద్ద ఎత్తున లీకేజీ ఉందని వీళ్ళు అనుమానపడుతున్నారు కాబట్టి నేను మీ వివరణ కోసం ఫోన్ చేశాను. సార్ మిమ్మల్ని క్వశ్చన్ నన్ను అడిగారు, క్వశ్చన్ ఆన్సర్ చేశాను. మీరు చెప్పండి, బిజినెస్ చేయగలుగుతామా? ఒక హాఫ్ లీటర్ పోయినా నష్టమే కదా, మీకు లీకేజ్ ఉంటే మీకు కూడా నష్టమేగా. అక్కడ ఒక నిమిషం ఉండలేము కదా. అది రాంగ్, అది రాంగ్. ఓకే. బంకు బోర్ వాటర్ కూడా సేమ్ కలరు సేమ్ స్మెల్ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, సేమ్ స్మెల్. ఎస్, సేమ్ డీజిల్ స్మెల్, కలర్ కూడా సేమ్ వస్తూ ఉంది. ఏంటి సార్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆయనేమో మా దగ్గర లీకేజ్ లేదని ఆయన చెప్తా ఉన్నారు, మీరేమో ఈ బంకు వాటర్ అంటే డీజిల్ స్మెల్ వస్తుంది కాబట్టి బంకు నుంచి లీకేజ్ ఉంటేనే ఆ స్మెల్ వస్తుంది అనేది ఇక్కడ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళి లీకేజ్ ఉన్నట్లు క్లియర్ కట్గా నియర్ బై రెసిడెంట్స్కి వాటర్ ఆ స్మెల్ కానీ ఈవెన్ కలర్ కానీ వాటర్లో బాగా కంటామినేషన్ కనిపిస్తుంది. ఇది ఒకటి. రెండవది, ఈవెన్ ఈ ట్యాంకర్ లారీలు లోడింగ్ అప్పుడు దించుతుంటారు కదా, ఈ టైంలో కానీ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమీ తీసుకోలేదు కదా అని మనం ఎట్లా అంటున్నామంటే, ఆ ఎవాపరేషన్, ఆ స్మెల్, దానివల్ల ఈవెన్ ఇన్హేలింగ్కి కూడా ఇబ్బంది ఉంటుంది. నియర్ బై రెసిడెంట్స్కి ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. దానికి సరి అయిన ప్రికాషన్స్ తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందిస్తేనే బాగా నియర్ బై రెసిడెన్స్లలో ఉండే వాళ్ళకి ఇబ్బంది, ప్లస్ ఇది సొసైటీ బాగా అజార్డ్నెస్ అయితే ఉంది. ఇది ఆయన మా దగ్గర లీకేజ్ లేదు, లీకేజ్ ఉంటే మేము సంస్థ ఎట్లా నడుపుకుంటాం, మాకు 1 లీటర్ లీకేజ్ అయినా మాకే నష్టం కదా. అది కరెక్టే కానీ ఆ లీకేజ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది కూడా వాళ్ళే. లీకేజ్ లేదంటున్నారు కదా, క్లియర్ కట్గా వాళ్ళు వాటర్లలో కానీ తెలుస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఈ వాటర్ సివరేజెస్ బోర్డు వాళ్ళు కానీ ఈ టెస్ట్ చేసి శాంపిల్ తీసుకుపోయి టెస్ట్ చేసి దాని క్రెడెన్షియల్స్ చెక్ చేసిన తర్వాతనే ఏమన్నా ఉంటే దాన్ని ఇది చేసుకోవాలి. ఒట్టు చెప్పేది ఏమంటే ప్రికాషన్స్ తీసుకున్నలా స్టాండర్డైజ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అది నేను అనేది. పైనుంచి వీడియో తీసిన ఇది కూడా ఉంది, కావలిస్తే ఆ క్లిప్ కూడా మీరు తీసుకోవచ్చు. అది క్లియర్ కట్ ఆ ఎవాపరేషన్ గాలిలో కనిపిస్తుంది. ఏ చిన్న స్మోక్ వచ్చినా అది ర్యాండమ్గా డిస్టర్బ్ అవుతుంది. సో క్లియర్ కనిపిస్తుంది అక్కడ. సో ఇది ఎట్లా అంటే కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. అది అట్లా ప్రతిసారి స్మెల్ వస్తుంది. జస్ట్ మనం బయట నిల్చుండే చాలా స్మెల్ వస్తుంది. అంటే బండ్లో నుండి బండ్లో నుంచి స్మెల్ మామూలుగా పెట్రోల్ లీక్ అయితే ఎలా వస్తుందో అలా వస్తుంది. సో అలాంటి స్మెల్ క్లియర్ కనిపిస్తుంది మీకు. ఎందుకంటే మేము ఈ వీడియో ఫుటేజ్ ఎందుకు తీసినామంటే జనావాసాలు ఇక్కడ ఉన్నారు, పక్కనే బంక్ ఉంది, ప్లస్ అక్కడ కనిపిస్తుంది మీకు ఆవిరి పైనకు వస్తున్నట్టుగా. సో దానికోసం ఈ వీడియో తీసినాం మేము. ఇన్ కేసు వాళ్ళు చెప్తున్నారు కదా బంక్ వాళ్ళు, మా ప్రాబ్లం కాదు, లీకేజ్ అవ్వట్లేదు, మేము బిజినెస్ నడుపుకోలేము, ఇన్ కేసు 1 లీటర్ లీక్ అయినా అంటున్నారు కదా. వాళ్ళు మూసి ప్రాబ్లం అని చెప్తున్నప్పుడు మూసి స్మెల్ రావాలి, డీజిల్ స్మెల్ రావద్దు కదా. మూసి స్మెల్ వాటర్ వచ్చినాయి, మూసి కలర్ వచ్చినాయి అంటే దెన్ విల్ ఫైట్ విత్ HMW, వాళ్ళతో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, డీజిల్ కంప్లీట్గా పెట్రోల్ స్మెల్ వస్తుంది. వాళ్ళ ప్రాబ్లం కాదని ఎలా చెప్తాము మేము? ఇన్ కేస్ డీజిల్లో ఏదైనా కలుపుకోవచ్చు, ఎక్స్ట్రా కిరోసిన్ కూడా కలుపుకోవచ్చు. అది డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మీకు? మొత్తం 100 లీటర్లు కలవాల్సిన అవసరం లేదు భూమిలో. 2 లీటర్లు మొత్తం కంటిన్యూగా రోజు ఒక 2 లీటర్లు కంటిన్యూగా వేయినా కూడా మీకేం మొత్తం కింద పాకిపోతుంది కదా మొత్తం భూమి నుండి అంతా కూడా. సో 100 లీటర్లు పోవాల్సిన అవసరం లేదు. 2 లీటర్లు మీకు 25 లక్షల రూపాయల వర్త్ ట్యాంక్ అది పర్ డే. అలాంటప్పుడు 2 లీటర్లు నీకు ఏం తెలుస్తుందన్నా? తెలియదు కదా. 5 లీటర్లు కూడా తెలియదు మీకు అది. సో రోజు ఒక 5 లీటర్లు భూమిలో పోతున్నప్పుడు ఎంత భూమి చుట్టూ తిరుగుతుంది అదంతా లోపటి నుండి. సో అది ప్రాబ్లం. వాళ్ళు చెప్పింది అది 100% రాంగ్. మీరైతే ఓనర్తో ఫోన్లో మాట్లాడాలి కదా, ఆయన జడ్జిమెంటు ఆయన ఇచ్చే ఇది కన్ఫర్మేషన్ చాలా రాంగ్ అది. ఎందుకంటే మూసి స్మెల్ రావాలి. మీరు ఇప్పుడు లైవ్గా చూస్తారు, మీ ఫుటేజ్ చూసారు, స్మెల్ లైవ్గా మీరు చూసినారు. మూసి స్మెల్ వస్తే మీరే చెప్తారు కదా ఇది మూసి స్మెల్ డీజిల్ కాదని చెప్పేసి. సో క్లియర్గా స్మెల్ అయితే వస్తుంది. కలర్ మారిందంటే కలర్ అది డీజిల్ కలర్ ప్లస్ మూసి కలర్ కూడా డ్రైనేజ్ కలర్. కానీ స్మెల్ మాత్రం 100కి 200%, 200% డీజిల్ స్మెల్ అది. సో దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ కానివ్వండి, కన్సర్న్ డిపార్ట్మెంట్ అయితే HMWS కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ కానివ్వండి, అండ్ ఎనీ కన్సర్న్ డిపార్ట్మెంట్
ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ కన్సర్న్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయిపోయి ఇది త్వరగా మాకు ఈ సమస్యని తీర్చాలని చెప్పేసి మా కాలనీ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముసరంబాగ్ వెస్ట్ ప్రశాంత్ నగర్ సంబంధించి తీవ్ర సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు కాలనీ వాసులంతా. వాటర్ మొత్తం గ్రౌండ్ వాటర్, బోర్ వాటర్ అయితే ఉందో మొత్తం కంటామినేట్ అయ్యి అందులో డీజిల్ స్మెల్తో డ్రైనేజీ కలర్లో వాటర్ వస్తూ ఉన్నాయి. ఈ సమస్యకు సంబంధించి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆమె ఏం మాట్లాడతారు, ఈ సమస్యకు సంబంధించి ఏం చెప్తారు అనేది ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. ఏంటి మేడం ఈ గ్రౌండ్ వాటర్ సమస్య ఏంటి అసలు? అంటే డీజిల్ స్మెల్ రావడం విచిత్రకరమైన పరిస్థితి, ఎక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉండదు. ఏంటి అసలు? ఆ బంక్ ఓనర్ అడిగితే మేము మా దగ్గర లీకేజ్ లేదని చెప్తా ఉన్నారు. ఇది ఒక వీళ్ళు మాకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఒక 1 year నుంచి కూడా వస్తుందని చెప్తున్నారు. అయితే మేము ఇక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీలో కానీ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మేము తగిన చర్యలు తీసుకొని మేము పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. మేము ఇంకా అది కూడా ఇంకా ఫాలోఅప్ చేసుకొని మేము అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు బంక్ ఓనర్ని ఎప్పుడన్నా సంప్రదించడం జరిగిందా ఈ స్మెల్కి సంబంధించి? వీళ్ళు కాలనీ వాసులు ఏమనుకుంటున్నారంటే బంక్ ఓనర్లో లీకేజీ కారణంగానే ఇది మాకు ఇట్లా బోర్ల వాటర్ మొత్తం కంటామినేట్ అవుతుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరు బంక్ ఓనర్తో మాట్లాడారా ఈ సమస్యకు సంబంధించి? లేదండి, ఇంకా మాట్లాడలేదు. నేను వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుని మాట్లాడతాను. అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మూసీ వాటర్ ఏమన్నా కంటామినేట్ అయ్యే అవకాశం ఉందా మేడం ఇందులో? అదైనా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఇక్కడైనా మాకు ఇక్కడ ఇంత దూరంలో కూడా ఇప్పుడు మాకు మూసి దగ్గరలో ఉంది కదండి, బోర్ వాటర్ పొల్యూషన్ ఉంటుంది మాకు ఇక్కడ కూడా. ఇంత దూరంలో కూడా ఉంటుంది అంటే అక్కడ అంత దగ్గరలో కాబట్టి అది కూడా ఉండొచ్చు. అంటే డీజిల్ స్మెల్ రావడానికి మొత్తం ప్రధాన కారణం అయితే మూసీ వాటర్ అయి ఉండదు అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. అదే అండి, నేను దాని గురించి తెలుసుకొని దాని గురించి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం. ఓకే, ఇది మొత్తానికి వీళ్ళ సమస్యకు సంబంధించి ఇప్పుడు ఇంతమందికి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ప్రకారం మేము జిహెచ్ఎంసీ ఆఫీసర్ల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాము. అట్లాగే ఎవరైతే బంక్ ఓనర్ ఉన్నారో బంక్ ఓనర్తో కూడా మాట్లాడి మన లీకేజీ ఉంటే వెంటనే దాన్ని పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, ముసరంబాగ్.